యువత సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ 99 రోజుల కార్యాచరణ, ప్రజా పరిపాలన మరియు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండలోని బాలికల ఐటీఐ, ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన 6 స్వల్పకాలిక కోర్సులను ఆమె ప్రారంభించారు. యువత సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ 99 రోజుల కార్యాచరణ, ప్రజా పాలన మరియు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండలోని బాలికల ఐటీఐ, ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన 6 స్వల్పకాలిక కోర్సులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కింద యువతలో నైపుణ్యం అభివృద్ధిని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 6 స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం 17 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కేంద్రాలను ప్రారంభించారని చెప్పారు. ఈ రోజుల్లో పోటీ ప్రపంచంతో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యమైనవని, ఇలాంటి స్వల్పకాలిక కోర్సులు విద్య మరియు ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అన్నారు. ఈ కోర్సుల ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, తద్వారా వారు ఉపాధి అవకాశాలను పొందగలుగుతారని అన్నారు. స్వయం ఉపాధిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ స్వల్పకాలిక కోర్సుల ద్వారా 36,000 మంది శిక్షణార్థులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న సిఎన్సి ఆపరేషన్, రోబోటిక్స్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, సిఏడి ప్రొడక్ట్ డిజైన్, ఎన్సి మిల్లింగ్ మరియు ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కోర్సులు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. కేవలం 2 వారాల కాలం అయినప్పటికీ ఈ శిక్షణ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంచి అవగాహన పొందే అవకాశం ఉంటుందని వారన్నారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన యువత అభివృద్ధి చెందడం వల్ల నల్గొండ జిల్లా పరిశ్రమల అభివృద్ధికి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు లభిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందుకున్న శిక్షణార్థులు క్రమశిక్షణతో, అంకితాభావంతో శిక్షణను నేర్చుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. నల్గొండ బాలికల బారుర ఐటీఐలలో మంచినీటి సమస్యను పరిష్కరించడంతో పాటు సీసీ రోడ్లను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన కోర్సులకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇబ్రహీం, జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ జంజిరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికల అభివృద్ధి యువత సాధికారతకు ప్రభుత్వం చూపుతున్న కట్టుబాట్లకు ప్రతిబింబము. ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యం ఎంతో ముఖ్యము. నైపుణ్యం ఉంటే, స్కిల్స్ ఉంటే ఎక్కడైనా డెవలప్ చేయగలుగుతాము. అది లేని విద్య ఉంటే, బుక్ నాలెడ్జీ ఉంటే సరిపోదు. మెయిన్ డెవలప్మెంట్ అవ్వాలంటే, మన ఆలోచనలు రావాలంటే నైపుణ్యం ముఖ్యము. దీంట్లో మీరు ముందుండాలని కోరుకుంటున్నాను. ఈ కోర్సుల ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రాక్టికల్ నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వాటితో మీరు ముందు ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతారు. స్వయం ఉపాధితోని మనము ఇంకో 10 మందికి మనం కూడా ఉపాధి కల్పించేవారు మనతో పాటుగా. ఈ స్వల్పకాలిక కోర్సుల ద్వారా 36,000 మంది శిక్షణార్థులు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయించడం చాలా గొప్ప విషయము.
రోబోటిక్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, సిఏడి ప్రొడక్ట్ డిజైనర్, సిఎన్సి మిల్లింగ్ మరియు ప్రాసెసింగ్ ఆటోమేషన్ వంటి కోర్సులు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. కేవలం 2 వారాల కోర్సు అయితే, చాలా చిన్న కాలపరిమితి ఉన్న కోర్సు. వీటి ద్వారా మీరు మంచి కోర్సును నేర్చుకొని ముందుకు వెళ్ళాలని, ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోవాలని, నైపుణ్యం కలిగిన యువత అభివృద్ధి చెందడం వల్ల మన నల్గొండ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు ఉపాధి విద్యార్థులందరికీ, ఎందుకంటే ఈ ఏటీసీ రాష్ట్రంలో 67 ఏటీసీలో ఆ రోజు ప్రారంభించడంలో నల్గొండ కూడా ఒకటి. మీ అందరికీ చదవగానే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికే ప్రపంచంలో చైనా ముందుకు పోతుందంటే స్కిల్ డెవలప్మెంట్. అక్కడ ఓన్లీ స్కిల్లే, చదువు అనేది మన వ్యవహారికం, మన నడవడికల కోసమే, కానీ మన టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు. అది జాబే ముఖ్యం కాదు, స్కిల్. అందుకే ఇప్పుడు నల్గొండ సెట్వీన్ అనుకోండి, పక్కన మ్యాప్ బిల్డింగ్ అనుకోండి, ఏటీసీ కానీ గౌరవ మంత్రి గారు, ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలుగా రావు. మనకు స్కిల్ ఉంటుంది, మనకు ఆలోచన ఉంటుంది. ఆ స్కిల్ తోటే ఏదో ఒక పని చేసుకోవచ్చు ఇంట్లో. ఎందుకంటే ఫ్యామిలీ చేసుకోవచ్చు. జెంట్స్ మామూలుగా ఆలిషన్ టైంలో ఎన్ని బ్యాచ్ ఉన్నాయి, జూన్ బ్యాచ్ ఉన్నాయి, మెకానిక్ ఉన్నాయి, థ్రెడ్, ఏదో ఒకటి మనం చేస్తే మనకు అది కూడా ఆర్థిక స్తోమత కలుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ముందుకు వెళ్తాం. ఈ ఏటీసీ సెంటర్లో మిగతా కోర్సులు కూడా, కొత్త కోర్సులకు మంత్రి గారు ప్రిన్సిపాల్ గారు చర్చించారు. కొత్త కోర్సులకు కూడా మనకి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ప్రిన్సిపాల్ గారు కోరిన మేరకు మీ దగ్గరే ట్యాంక్ ఉంది, పెద్దది 18 లక్షల లీటర్ ట్యాంక్. అది కూడా అతిపెద్ద ట్యాంక్. ఏంటంటే ఐకేలు ఉన్న ట్యాంక్. మా అన్ని 10 లక్షల లీటర్లు ఉంటాయి. ఇది మాత్రం 18 లక్షల లీటర్ ట్యాంక్, పెద్ద ట్యాంక్. టౌన్లో మేము సప్లై చేపిస్తాం. అలాగే రోడ్ అడిగారు, 50 మీటర్స్ త్వరలో ఈ వారం 10 చేపిచ్చేస్తాం. మీరు 100